న్యూస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలు మొత్తం ఓ యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. అది హత్యనంటూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఆందోళనలు చేస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇందులో సెంటర్ పాయింట్ కావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అసలు ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్యే. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర జనవరి 9న టిప్పర్ ఢీకొని తలారి సత్యం, రవి అనే ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా రాజకీయ హత్యేనంటూ 10 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఢీకొన్న టిప్పర్ స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబానికి చెందినది కావడం, చనిపోయిన తలారి సత్యానికి ఆయనకు గతంలో వైరం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ధర్నాలు చేస్తున్నాయి. సత్యం దళితుడు కావడంతో దళిత సంఘాలు కూడా ఈ ఆందోళనకు మద్దతు పలుకుతున్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, సత్యం అమర్ హై, సత్యం అమర్ హై, సత్యం అమర్ హై, అరెస్ట్ చేయాలి జీవన్ రెడ్డి, అరెస్ట్ చేయాలి ఆర్మూర్ ఎమ్మెల్యే. తలారి సత్యం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున జీవన్ రెడ్డి మీద పోటీ చేశాడు. అలాగే ఎమ్మెల్యే దుబాయ్లో 5 కోట్ల కుంభకోణం చేశారని కూడా ఆరోపించాడు. ఎన్నికల అఫిడవిట్లో ఆ వివరాలు పేర్కొనలేదంటూ హైకోర్టులో కేసు వేశారు తలారి సత్యం. దానిపై ఎమ్మెల్యే స్టే తెచ్చుకున్నారు. ఈ పరిణామాల నడుమే ప్రమాదం జరగటం, సత్యం చనిపోవడంతో దాన్నే ఆయుధంగా మలుచుకున్నాయి ప్రతిపక్ష పార్టీలు. దురదృష్టం, ఇది దౌర్భాగ్యమో పాపమో శాపమో తెలియదు కానీ నువ్వు నీ కుటుంబ సభ్యులు నియమించినటువంటి తెలంగాణలో రాబందుల్లాగా పడి ఈ బలహీన వర్గాల అందరి ఆస్తుల్ని, వాళ్ళ సంపదని దోపిడీ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఈ దోపిడీని ఆపుతాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఏ స్థాయిలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ చట్టపరంగా తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కేసు బుక్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎఫ్ఐఆర్ చేయండి. సిబిసిఐడి ద్వారా చేస్తారు, దేని ద్వారా చేసి ఈ అపోలు ఎందుకు వచ్చినారో అపోలు దూరం చేసే కార్యక్రమం పోలీస్ చేయాలా. కార్యక్రమాల్లో లేకుండా ఈ గుండాయిజం చేసి యాడ ఇల్లు కడితే బంగ్లా కడితే ఆ బంగ్లా మీద ఎమ్మెల్యే నజర్ పడుతున్నది. ఆర్మూర్ డిఎస్పీ ఆకుల రామరెడ్డి గారు వెంటనే పోలీస్ షర్ట్ విడిచేసుకొని టీఆర్ఎస్ షర్ట్ వేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఖండించినప్పటికీ వెంటనే అతన్ని ఈ హత్యలో పథకం ప్రకారం జీవన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే దానికి ఉండి నడిపించింది ఆకుల రామరెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా చెప్పినప్పటికీ అతన్ని కనీసం సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే సస్పెండ్ కాకుండా కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయకుండా అతన్ని చేతనే విచారణ చేపిస్తున్నట్టే ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించాలి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్తున్నారు. టిప్పర్ తన కుటుంబ సభ్యులదే అయినా అది ముమ్మాటికి ప్రమాదమేనని, హత్యలు చేయించాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము రక్తం నెత్తిరుంటే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఒకవేళ గనక నేను యాక్సిడెంట్ కాదు హత్య చేయించినట్టుగా నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, ఒకవేళ చేయకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నా, ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ముంటే ఈ ఛాలెంజ్ని స్వీకరించు, నువ్వు నిరూపించు అని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి మాట్లాడుతూ ఉన్నా. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే సిబిఐ విచారణ చేసుకోండి. మేమేమంటున్నాం, మేము ఏ విచారణకైనా సిద్ధం, ఇంటర్పోల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకోండి, నేను ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పి ప్రజల ముందు నేను తెలియజేస్తా ఉన్నా. అది హత్య కాదా అన్న సంగతి పక్కన పెడితే ఓ ప్రమాదం నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి.